ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారింది. ఈ తుఫానుకు మోందా తుఫానుగా నామకరణం చేశారు. ప్రస్తుతం ఈ తుఫాను కాకినాడ తీరం వైపు దూసుకొస్తోంది. అయితే రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి ఆంధ్రప్రదేశ్ తీరంలో మచిలీపట్నం నుంచి కళింగపట్నం మధ్య రాత్రికి కాకినాడ తీరాన్ని దాటే అవకాశం ఉన్నదని వెల్లడించింది. ఎల్లుండి ఉదయానికి తుఫానుగా బలహీనపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే 5 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. తుఫాను తీరం దాటే సమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే రేపు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఆ 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసినట్లు వెల్లడించింది. హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొంది. ఈ నెల 30వ తేదీ తర్వాత వర్షాల తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కూడా వెల్లడించింది. రైట్, వెదర్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరవింద్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ అరవింద్, చెప్పండి, ఏ జిల్లాలకు ప్రస్తుతానికైతే రెడ్ అలర్ట్ అండ్ ఎల్లో అలర్ట్ జారీ చేశారో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఏదైతే చూసుకుంటే గత 3 రోజుల నుండి కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుంది, మరికొన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షం కూడా కురుస్తుందని వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా మొంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల కూడా తెలంగాణ వైపు, ఈశాన్య తెలంగాణ, అటు ఉత్తర తెలంగాణ కూడా తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇది గంటకి 100కు పైగా కిలోమీటర్ల వేగంతో కూడా వీసే అవకాశాలు, ఈదురుగాలులతో వీసే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే ఈ సైక్లోన్ ఎఫెక్ట్ కూడా కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అటు ఏపీ తీర ప్రాంతాల్లో కూడా భారీ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా ఎవరు వెళ్ళొద్దని కూడా అటు అధికారులు కానీ, అటు జిల్లా కలెక్టర్ యంత్రాంగం కానీ అందరూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే తెలంగాణలో మాత్రం 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అది ఈశాన్య జిల్లాలకే ప్రధానంగా రెడ్ అలర్ట్ జారీ చేసినట్టు కూడా కనిపిస్తుంది. ఒకటి భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు వాతావరణ అధికారులు. రానున్న 3 రోజుల పాటు కూడా ఈ భారీ వర్షం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అది తెలంగాణ పైన కూడా ఎఫెక్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అది ఆదివారం రోజున తీవ్రంగా బలపడింది. సోమవారం రోజుకు వచ్చేసరికి తుఫానుగా మరింత బలపడిందని కూడా వాతావరణ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే మరోవైపు 6 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు వాతావరణ అధికారులు. ఒకటి కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, ఒకటి మంచిర్యాల, ఒకటి పెద్దపల్లి, ఒకటి ఖమ్మం, ఒకటి వరంగల్, ఒకటి హన్మకొండ, ఈ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పుడు కూడా ఇది భారీ వర్షం, తీవ్ర వర్షం కూడా అని చెప్పొచ్చు. ప్రజలందరూ కూడా ముందుగానే అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ అధికారులు సూచించడం జరిగింది. అటు ఏపీ పీపుల్స్ కూడా, అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అది వారికే ప్రైమరీగా వారికే ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి దాని తదుపరి అది తీరం దాటే సమయంలో కూడా అటు తెలంగాణ వైపు, ఈశాన్య, అటు ఉత్తర తెలంగాణ వైపు కూడా భారీ వర్షం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరొక వైపు చూసుకుంటే మాత్రం ఇది తెలంగాణలో కూడా ప్రతి ఒక్క జిల్లాలో కూడా తేలికపాటి నుండి మోస్తారు వర్షం కుడుతుంది. ప్రధానంగా సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ చూసుకుంటే మాత్రం హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో మేఘాకృత వాతావరణం ఉంటుంది, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. కానీ భారీ వర్షం కూడా హైదరాబాద్ లో లేనట్టే, కానీ మోస్తారు వర్షం కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. అటు జిల్లాలో మాత్రం ముఖ్యంగా ఉత్తర ఈశాన్య జిల్లాలో మాత్రం భారీ వర్షం కూడా
కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే అధికారులకు గతంలో చేసిన తప్పిదాలు కూడా ఏం జరగకూడదని అధికారులు కూడా ముందస్తుగానే వారికి కూడా హెచ్చరికలు కూడా వాతావరణ అధికారులు తెలియజేయడం జరిగింది. దీన్ని బట్టి అటు హైదరాబాద్ లో కొద్దిపాటి వర్షానికే భారీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. మరి భారీ వర్షం ఉన్నప్పుడు కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అటు ట్రాఫిక్ డైవర్షన్ గానీ, లోతట్టు ప్రాంతాల్లో నీరు చేయడం గానీ, మరి జిల్లాలో భారీ వర్షానికి కట్టలు తెగి ఉంటాయి కాబట్టి రోడ్ల పైన కూడా నీళ్లు చేరుతాయి కాబట్టి ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా అటు ముఖ్యంగా మన గోదావరి ప్రాంతం సైడ్ ఉన్న వాళ్ళు, అటు గోదావరి ప్రవహించే ప్రాంతం సైడ్ ఉన్న వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు కూడా జారీ చేసి పునరావాస కేంద్రాలకు కూడా ముందుగానే తీసుకెళ్తే వరద నీరు కారణంగా కూడా ఎఫెక్ట్ తగ్గే అవకాశాలు ఉంటాయని కూడా ఇప్పటికే ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు కూడా భారీ వర్షం ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేసేస్తున్నారు. ఆల్ రైట్ అరవింద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.